పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటల నుంచే ప్రారంభమైంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. 151వ పోలింగ్ బూత్లో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శాసనసభ ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించినట్లు, శాసన మండలి ఎన్నికల్లో కూడా కూటమి భారీ మెజారిటీతో గెలుస్తోందని అన్నారు. ఈరోజు పూర్వపు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ మొదలైంది. ముఖ్యంగా పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో గత ఎన్నికల్లో కూటమికి అపూర్వమైన ఆదరణ ఇవ్వడం జరిగింది. అదే విధమైన ఆదరణ ఈరోజు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. గత 8 నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, పూర్వపు 5 సంవత్సరాల్లో విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడం కోసం ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషికి అండగా నిలవాలి. తద్వారా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కూటమి అభ్యర్థిని గెలిపించాలనే లక్ష్యంతో ఇవాళ పట్టభద్రులు ఒక ఆలోచనతో ముందుకు రావడం జరిగింది. ఆ ఆలోచన ఇవాళ స్పష్టంగా కానవస్తా ఉంది. తప్పనిసరిగా కూటమి అభ్యర్థి శ్రీ పేరాపత్రుల రాజశేఖరం గారు అఖండ విజయం సాధించారు.